ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, పరిశుద్ధ లేఖనములో ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్య గ్రంథమునందు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ అన్నాడు కదా, ఇక్కడ దేవుని సేవకుడు ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. పిల్లారా, ఈనాడు ఎందుకంటే ఆ అజ్ఞాన కాలములలో దేవుని సువార్త బోధించిన నోవాహు తన జీవితంలో బోధించిన ఆనాటి కాలముందు నోవాహు గారు బోధించినప్పుడు ప్రజలు దేవుని మాట వినలేక వారి ఇష్టాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నారు. తర్వాత వారి యొక్క బ్రతుకులందు కూడాను తినటము, త్రాగటము, సుఖించటము, వారి జీవితాలలో వారి యొక్క విలాసవంతమైన జీవితాన్ని జీవించిన వారుగా ఉన్నారు. ఆ నోవాహు గారితో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జల ప్రళయము ద్వారా ఈ ప్రజలందరినీ కూడా నశింపజరుగుతుందని వాక్యము తెలియజేయబడుతుంది. పిల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరి ఆనాటి కాలం ముందు స్వార్థ బోధించబడుతున్నప్పుడు వారు వినలేదు, వారు గ్రహించలేదు, లోబడలేదు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. వారు బ్రతుకునంది ఏమైపోయారంటే దేవుని ఉగ్రత చేత, జల ప్రళయము చేత వారందరూ కూడా నశించిపోయిరి అని వాక్యము బోధించబడుతుంది. కాబట్టి ఈనాడు కూడా మన జీవితాలలో వాక్యము బోధించబడుతుంది, ప్రకటించబడుతుంది. కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను. కానీ ఇప్పుడు అయితే ఏమన్నాడు తెలుసా? అందరూ ఆనాటి కాలం ముందు జలప్రళయము చేత వారందరూ చనిపోయారు, వారందరూ కూడా నశించిపోయారు. కానీ నోవాహు దేవుని మాట విన్నాడు. నోవాహును బట్టి తన భార్య, తన బిడ్డలు, తన కోడళ్ళు ఏమయ్యారు అంటే వారి జీవితాలలో వాళ్ళలోనికి ప్రవేశించిన తరువాత దేవుడు ఒక ప్రచండమైన వర్షాన్ని పంపించినప్పుడు దాని చేత వారు ఏమైపోయారంట? వారు రక్షించబడ్డారు, వీరు నశించిపోయారు. పిల్లారా, ఈ దినముందు మన జీవితంలో ఆనాటి కాలము జరిగిన కాలము ఈనాడు కూడా జరుగుద్దని వాక్యము బోధించబడుతుంది. కాబట్టి అందుచేతనే ఇక్కడ పౌలు భక్తుడు చక్కగా తెలియజేస్తున్నాడు. అబ్బాయి, ఆనాటి కాలం ముందు సువార్త బోధించారు, ప్రకటించారు. మరి అనేక మంది ప్రజలకు దేవుడు అంటే తెలియజేశారు. కానీ వారు వినలేకపోయిరి, వారు లోబడకపోయిరి, వారు తిరుగుబాటు చేసిరి, ఎగతాళి చేసిరి. ఎందుకంటే వర్షాన్ని నెరవేర్చుకుని తర్వాత వారి జీవితాలలో జల ప్రళయము చేత నశించిపోయారు. అందుకని మీరు ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండిన. కానీ ఇప్పుడైతే మీరు అందరూ కూడా, ఎందుకంటే ఒక్కలో కాదు, ఇద్దరు కాదు, అంతటా అన్నాడు. కాబట్టి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది నీ జీవితాలలో రక్షించబడాలి, నీ జీవితంలో మారు మనసు పొందాలి, రక్షించబడాలి. ఎందుకంటే ఈ వాక్యంలో చక్కగా రాయబడుచున్నది. ఎందుకంటే ఈ వాక్యములో పిల్లారా, ఇప్పుడైతే అజ్ఞాన కాలంలో దేవుడు చూస్తున్నట్లుగా ఉండేను. ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే యొక్క దినమును నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగుచున్నది అంది. ఆధారము కలుగజేస్తున్నది. ప్రియా దేవుని పిల్లలారా, నిజంగా యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడు. కాబట్టి అందుకని ఇది భూలోకమంతటా ప్రజలందరూ కూడా మారు మనస్సు పొంది రక్షించబడి ఎందుకంటే ఆయన అంటున్నాడు తీర్పు తీర్చే ఒక దినం ఉంది. చూడండి, ఇక్కడ
ఆయన తీర్పు తీర్చేడు ఒక దినముందు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీతిమంతులను రక్షించటానికి, నీతిమంతులను ఎందుకంటే పునరుద్ధాన దినమందు వారితో కూడా యేసయ్యతో ఉండటానికి ఎందుకంటే వాక్యములు రాయబడి ఉన్నది. కాబట్టి అందుచేతనే ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాలలో మన జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే అంతటా కూడా మారు మనసు పొందాలని వాక్యం బోధించబడుతుంది. పొందితే నీ జీవితాలలో దేవునికి మహిమ, పొందకపోతే నరకం, పొందితే రాజ్యము. కాబట్టి అందుచేతన ఈ దినముందున మనము మన జీవితాలలో అంతటా కూడా రక్షించబడాలని దేవుని యొక్క సంకల్పం ఉన్నది. కాబట్టి ఈ వాక్యముని మీ ఎదుట ముగిస్తున్నాను. వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.